ప్రియాంచార్య ఎ స్టార్ ఇస్ బోర్న్. ఎంత అద్భుతంగా అస్సలు భయం బెరుకు లేకుండా ఏ ఇన్నింగ్స్ అయితే ఆడాడో తనని ఓ ప్లాట్ఫామ్ పైన ఎస్టాబ్లిష్ చేసింది. ఇప్పుడు ప్రియాంచార్య ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాడో తెలియదు కానీ ఐపీఎల్లో ఉన్న ట్యాగ్ లైన్ వేర్ టాలెంట్ మీట్స్ ఆపర్చునిటీ పర్ఫెక్ట్ గా సెట్ అయింది ఈ ప్లేయర్ కి. పంజాబ్ కింగ్స్ మరో మ్యాచ్ గెలిచారు. సిఎస్కే వరుసగా 4 మ్యాచ్ ఓడిపోయారు. దాంతో వాళ్ళు సన్ రైజర్స్ హైదరాబాద్ 4 losses 1 win. ఇది మాత్రమే కాదు, దాని ముందు జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ 4 runs తేడాతో మ్యాచ్ ఓడిపోయారు అగేన్స్ లక్నో సూపర్ జైంట్స్ ఇన్ హై స్కోరింగ్ థ్రిల్లర్. 239 స్కోర్ చేశారు లక్నో సూపర్ జైంట్స్. మరి దాని గురించి మాట్లాడుకోవాలా? అఫ్ కోర్స్ ఇంకొక మ్యాచ్ కూడా ఉంది, దట్స్ ద ప్రివ్యూ ఆఫ్ జీటీ వర్సెస్ ఆర్ఆర్. మరి ఆ మ్యాచ్ గురించి కూడా కాస్త కవర్ చేయాలి కాబట్టి చాలా విషయాలు ఉన్నాయి. లెట్స్ నాట్ వేస్ట్ ఎనీ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ ప్రియాంచార్య ఇస్ ద స్టోరీ ఆఫ్ ద డే. మధ్యాహ్నం మ్యాచ్ తర్వాత మాట్లాడుకుందాం, సాయంత్రం మ్యాచ్ ముందు మాట్లాడుకుందాం, బికాస్ ప్రియాంచార్య లిట్ అప్ ద సీన్ లైక్ ఎనీథింగ్. 100 స్కోర్ చేశాడు 39 balls లో. ఐ థింక్ ఇట్స్ ద 5th ఫాస్టెస్ట్ సెంచరీ ఆర్ 4th ఫాస్టెస్ట్ సెంచరీ. 4th 5th పక్కన పెట్టండి. ఆ టాప్ 5 నలుగురు లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు, క్రిస్ గేల్, ట్రావిస్ హెడ్ అండ్ డేవిడ్ మిల్లర్ అండ్ ఆఫ్ కోర్స్ యు గాట్ ప్రియాంచార్య. మధ్యలో యూసుఫ్ పఠాన్ ఎక్కడ ఉన్నాడు. వీళ్ళు స్కోర్ చేసిన ఫాస్ట్ సెంచరీస్ లో 39 balls కుర్రాడు ఫినిష్ చేశాడు. అండ్ అది మాత్రమే కాదు, టీం వరుసగా వికెట్స్ కోల్పోతుంటే తను మటుకు నాకు భయం లేదు. మేము యంగ్స్టర్స్కి అసలు భయం అన్నది ఏంటో తెలియదు. ఎవరు బౌలర్ అయినా నాకు ఫరక్ పడదు. అశ్వినే వేసినా, జడేజానే వేసినా, ఇంకెవరో వేసినా, పతిరానా వేసినా, ఐ డోంట్ కేర్ అని ఒక యాటిట్యూడ్, ఒక డేర్ డెవిల్ నేచర్ చూపించాడు, విచ్ ఇస్ రిఫ్రెషింగ్, విచ్ ఇస్ లైక్ అ బ్రెత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్. ఫస్ట్ బాల్ 6 స్కోర్ చేశాడు. క్రితం మ్యాచ్ లో ఫస్ట్ బాల్ అవుట్ అయిపోయాడు. దట్స్ హౌ ద గేమ్ గోస్. ఫస్ట్ బాల్ అవుట్ అవడం, మ్యాచ్ లో 100 కొట్టడం, దిస్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ క్రికెట్. అండ్ ప్రియాంచార్య ఆ హైస్ లోస్ అన్ని ఎక్స్పీరియన్స్ చేశాడు. బట్ దిస్ ఇస్ హిస్ మ్యాచ్, దిస్ ఇస్ హిస్ టైం. తన గురించి ఎక్కువగా మాట్లాడుకోవాలి. ఈవెన్చువల్ గా తను అవుట్ అయ్యేసరికి స్కోర్ 152 ఎంతో, దాంట్లో 100 తనదే. ఇమాజిన్ చేయండి ఎంత పెద్ద కాంట్రిబ్యూషన్ చేశాడు. తన టీం 220 దాకా వెళ్ళిందంటే ఒక ప్రధాన పాత్ర పోషించింది ఈ కుర్రాడే. అండ్ తను ఎంత అద్భుతంగా ఆడాడో, ఎలా అయితే 6 స్కోర్ చేశాడు, 240 పైగా స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. ఇన్ఫాక్ట్ 80 నుంచి 100కి వెళ్ళడానికి ఓన్లీ బౌండరీస్, 3 sixes and 4 of Pathirana. Extraordinary batting, extraordinary hitting more than anything else. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో ఇలాంటి బ్యాటింగ్ చేసి అందరి కళ్ళు తన వైపు తిప్పుకున్నారు. ఇన్ఫాక్ట్ సిఎస్కే టాలెంట్ స్కౌట్స్ కూడా ఈ కుర్రాన్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ టీమ్ మేనేజ్మెంట్కి ఇచ్చారు ఆప్షన్ ముందర, కానీ వాళ్ళు సెలెక్ట్ చేసుకోలేదు. పంజాబ్ కింగ్స్ సైడ్ మేము తీసుకుంటాం ఈ కుర్రాన్ని అన్నారు. సూపర్ పిక్, టాలెంట్ స్కౌట్స్ కి ఫుల్ మార్క్స్. అండ్ అఫ్ కోర్స్ ఎక్కువగా మాట్లాడు, మీరు ఒకవేళ ఆ మిడ్ ఇన్నింగ్స్ లో ఇంటర్వ్యూ తను వినుంటే లోపల చాలా ఆనందంగా ఉంది, కానీ నేను చాలా ఎక్స్ప్రెసివ్ పర్సన్ కాదు, ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నానని. బట్ ప్రియాంచార్య, నువ్వు ఎక్స్ప్రెస్ చేయాల్సిన పని లేదు మాటలతో, బికాజ్ నీ ఆట చాలా గట్టిగా మాట్లాడుతున్న ఆ ప్రతిధ్వని ఇండియా మొత్తం వినిపిస్తోంది. బ్రిలియంట్ నాక్, హ్యాట్స్ ఆఫ్ టు ది యంగ్ కిడ్. అండ్ ఇలాంటి నాక్స్ మరిన్ని ఆడాలని కోరుకుంటున్నాం. లెఫ్ట్ హ్యాండర్, ఆ ఎలిగెన్స్ ఉంది, ఆ గ్రేస్ ఉంది, ఆ షార్ట్ మేకింగ్ ఉంది. చిన్న పిల్లాడే, కుర్రాడు కాబట్టి భయం లేదు, ఏమీ లేదు. ఏం ఆడాడు. బ్రిలియంట్ బడి, బ్రిలియంట్, కీప్ ఇట్ అప్. తనతో పాటు శశాంక్ కూడా ఒక ఇంపార్టెంట్ హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. 83 for 5 నుంచి వాళ్ళు కనుక 220 దాకా వెళ్ళారు అంటే ఈ 100 ప్రియాంచ్ నుంచి, ఆ హాఫ్ సెంచరీ ఫ్రమ్ శశాంక్ సింగ్, 2 చాలా ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్స్. మిగతా అందరూ కూడా వచ్చిపోవడం ఇదే జరిగింది. ప్రస్తుతం త్వరగా అవుట్ అయిపోయాడు. గ్లెన్ మ్యాక్స్వెల్ అసలు ఎందుకు ఆడుతున్నాడో అర్థం కాని పరిస్థితి. తను ఎప్పుడు నడుస్తాడు అసలు? వెన్ డస్ హీ క్లిక్ విత్ ద బ్యాట్? ఆస్ట్రేలియాకి ఆడుతున్నప్పుడు అడపదడప రన్ స్కోర్ చేస్తాడు. తను ఐపీఎల్లో ఆడుతున్నప్పుడు సీజన్కి 1-2 సార్లు మాత్రమే రన్ స్కోర్ చేస్తాడేమో, అయినా తనకి బోల్ డబ్బులు ఇస్తూ ఉంటారు. దట్స్ హౌ ఇట్ గోస్. మార్కస్ స్టాయినిస్ రన్ స్కోర్ చేయలేదు. అండ్ ఇట్ జస్ట్ కీప్స్ హ్యాపెనింగ్. ఇన్ఫాక్ట్ తను ఒక బౌలింగ్ ఆల్రౌండర్ గా ఆడుతున్నాడేమో అనుకోలేమో గ్లెన్ మ్యాక్స్వెల్. దట్స్ హౌ ఇట్ కైండ్ ఆఫ్ ఎండెడ్ అప్. 220 గుడ్ స్కోర్ బై పంజాబ్ కింగ్స్. శ్రేయస్ కూడా ఎక్కువ రన్ స్కోర్ ఏమీ చేయలేదు. మరో ఫెయిల్యూర్ తనకి. ఇన్కమింగ్ బాల్ కొంచెం గ్యాప్ క్రియేట్ అయింది బ్యాట్కి మధ్యలో. ఫ్లిక్ ఆడదాం అనుకున్నాడు, దాంతో ఆ గ్యాప్లో సర్రన్ బాల్ దూరిపోయింది, తను అవుట్ అయిపోయాడు. ఖలీల్ మరోసారి మంచి స్పెల్ వేశాడు. మార్కస్ స్టాయినిస్ కూడా అవుట్ చేశాడు. సో హీ స్టార్టెడ్ ఆఫ్ రిలీ వెల్. తర్వాత అశ్విన్ గురించి మాట్లాడితే ఫస్ట్ ఓవర్లో 21 runs ఇచ్చిన తర్వాత కూడా కెప్టెన్ దానికి ఇంకో ఓవర్ ఇచ్చాడు. సో క్రెడిట్ రుతురాజ్ గైక్వాడ్ ఫర్ దాట్. డెసిషన్ తందో ఇంకెవరితో తెలియదు, కానీ మొత్తానికి కెప్టెన్ గా ఫైనల్ కాల్ తందే కాబట్టి ఫుల్ మార్క్స్ టు హిమ్ ఫర్ దాట్. బికాస్ ఆ నెక్స్ట్ ఓవర్లో వికెట్స్ తీసుకున్నాడు రవిచంద్రన్ అశ్విన్. దట్ వాస్ గ్రేట్ బౌలింగ్. అఫ్ కోర్స్ లాస్ట్ ఓవర్లో మళ్ళీ 2-3 6లు ఇచ్చేసాడు. దాంతో అనాలిసిస్ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. బట్ అశ్విన్ కూడా దీనిలో మనకు అర్థమైంది ఏంటంటే T20 క్రికెట్ ఎలాంటిదంటే ఒక ఓవర్ 20 కంటే ఎక్కువ రన్స్ ఇవ్వచ్చు, నెక్స్ట్ ఓవర్లో 3 runs మాత్రమే ఇవ్వచ్చు. సో ఇట్స్ బేసికలీ వన్ డే ఫార్మాట్ లో స్పెల్స్ గురించి మాట్లాడతాం. టెస్ట్ మ్యాచ్ లో
మల్టిపుల్ స్పెల్స్, మల్టిపుల్ సెషన్స్, ఇన్నింగ్స్ గురించి మాట్లాడతాం. T20కి వచ్చేసరికి ఓవరు, బాల్స్ గురించి మాట్లాడతాం. అంటే అంత ఇంపార్టెంట్. ఇట్ బికమ్స్ ఈవెన్ మోర్ స్మాలర్ గ్రాన్యులర్ లెవెల్కి వెళ్ళిపోతుంది అనమాట. ఒక్కొక్క ఓవర్ ఇది మంచి ఓవరు, కంబ్యాక్ చేయడానికి ఇంకొక ఓవరు, ఇది మంచి బాల్ నెక్స్ట్ బాల్ పాడైపోవచ్చు అనాలిసిస్. అలాంటి ఒక సిచ్యువేషన్ అది అశ్విన్ బౌలింగ్ మనకు అర్థమైంది. కోర్స్ లాస్ట్ లో మాకు యన్సన్ కూడా ఒక ఇంపార్టెంట్ పార్ట్నర్షిప్ అందించాడు అలాంగ్ విత్ శశాంక్ సింగ్. తను కూడా క్విక్ ఫైర్ క్యామియో ఆడాడు కాబట్టి ఆ 200 పైగా స్కోర్ చేయగలిగారు. అండ్ ఇట్ వాజ్ ఎ ఛాలెంజింగ్ టోటల్ బికాస్ చెన్నై సూపర్ కింగ్స్ ఈ మ్యాచ్ కి ముందర వరుసగా 10 సార్లు 180 కంటే ఎక్కువ చేజ్ చేయలేదు. 180 ప్లస్ 10 సార్లు చేజ్ చేయలేదు వరుసగా. దట్ టెల్స్ యూ సంథింగ్ అబౌట్ సిఎస్కేస్ బ్యాటింగ్ ఎబిలిటీ. ఈ మ్యాచ్ లో కూడా జరిగింది అదే. మళ్ళీ ఓపెనర్ గా రుతురాజ్ గైక్వాడ్ ఎందుకు రావట్లేదు, అంత మొండిపట్టు ఏంటో తెలియదు. తన నంబర్ 3నే ఆడతానని చెప్పి ఒక భీష్మ ప్రతిజ్ఞ చేసుకున్నాడు. ఎందుకు ఏమిటో తనకే తెలియాలి. ఓపెనర్స్ గా రచిన్ రవీంద్ర అండ్ డెవెన్ కాన్వే వచ్చారు. కాన్వే బాగానే ఆడాడు కానీ స్కోర్ ఏదైతే ఉంటుందో దానికి తగ్గట్టుగా ఆ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయలేకపోయాడు. రచిన్ రవీంద్ర స్టార్ట్ ఆఫ్ డీసెంట్లీ, పవర్ ప్లేలో వికెట్స్ ఏమి నష్టపోలేదు. దట్ ఇస్ ద ఫస్ట్ ఫర్ సిఎస్కే ఈ సీజన్ లో. బట్ అయినా కూడా ఆ యాక్సలరేషన్ ఎక్కడ రాలేదు. రచన అవుట్ అయ్యాడు, తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు కూడా రన్ స్కోర్ చేయలేదు. ఇన్ఫాక్ట్ శివన్ దుబే వచ్చి చిన్న క్యామియో ఆడాడు, తను అవుట్ అయిపోయాడు. దెన్ వాక్డ్ ఇన్ ధోని. సో ధోని ఎప్పుడు వచ్చాడో చూస్తే కనుక నంబర్ ఆఫ్ ద బ్యాటింగ్ ఆర్డర్ కాదు, ఎన్ని ఓవర్స్ మిగిలిన్నాయి దాన్ని బట్టి బ్యాటింగ్ వస్తున్నాడు. ఓ 2-3 సిక్సెస్ స్కోర్ చేశాడు, ఒక 4 స్కోర్ చేశాడు, వచ్చిన క్యామియో ఆడాడు. కానీ నేను లాస్ట్ కాజ్. మీరు ధోని గెలిచినప్పుడు రన్స్, ధోని టీం ఓడిపోయినప్పుడు రన్స్ కనుక చూస్తే చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ చెన్నై సూపర్ కింగ్స్ జరిగింది అంటే 11వ సారి వరుసగా 180 కంటే ఎక్కువ చేస్ చేయలేదు. 11th కన్సెక్యూటివ్ టైం ఇది. ఇట్స్ అ ప్రాబ్లమ్, ఇట్స్ అ ఎపిడమిక్ ఫర్ చెన్నై సూపర్ కింగ్స్. దీని నుంచి ఎలా కోలుకుంటారు, ఎలా బయటకు వస్తారు అర్థం కాదు. మొత్తానికి మరి వీళ్ళు కూడా వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోయారు, జస్ట్ లైక్ సన్ రైజర్స్ హైదరాబాద్. సో బాటమ్ ఆఫ్ ద టేబుల్లో వీళ్ళు ఉంటారు. ఇక్కడి నుంచి ఎలా కోలుకుంటారో తెలియట్లేదు. బౌలింగ్ ఖలీల్ బాగానే వేస్తున్నాడు, నూర్ బాగానే పర్ఫామ్ చేస్తున్నాడు, అశ్విన్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాడు, జడేజా ఇస్ నాట్ అమంగ్స్ ద వికెట్స్. పతిరనా ఈ మ్యాచ్ చాలా ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అయ్యాడు. బట్ అగైన్ ఈ సంబడి దట్ యూ కెన్ రిలై ఆన్. బట్ బ్యాటింగ్ లోనే చాలా ప్రాబ్లం ఉంది. పంజాబ్ కింగ్స్ బౌలింగ్ విషయం ఆడితే ఓవరాల్ గా బాగానే చేశారు. ఈవెన్చువల్ గా వాళ్ళ 19 రన్స్ తేడాతో మ్యాచ్ గెలిచేశారు. సో దట్స్ హౌ దిస్ గేమ్ ఎండెడ్. దీనిలో స్టార్, అవుట్ అండ్ అవుట్ స్టార్ ఇస్ ప్రియాంచార్య. తన గురించి మాట్లాడుకుంటే సరిపోతుంది. ఇంకెవరు కూడా ఆ సీన్ ని స్టీల్ చేయలేదు. అతను ఒక స్టాంప్ ఆఫ్ అథారిటీ వదిలేశాడు ఈ మ్యాచ్ పైన. సో హీ హ్యాపెన్స్ టు బి మై స్టార్ ప్లేయర్ ఆఫ్ దిస్ మ్యాచ్. హూగా ప్లేయర్ ఆఫ్ ది డే కూడా హ్యాపెన్స్ టు బి ప్రియాంచార్య. నో there's no questions about it. ఇంకెవరు కూడా ఏ మ్యాచ్ చూసినా సరే నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే అక్కడ 2 80s ఉన్నాయి. బట్ స్టిల్ ప్రియాంచార్య క్రియేట్ చేసేంత ఇంపాక్ట్ అయితే ఏ ఇన్నింగ్స్ క్రియేట్ చేయలేదు. అండ్ హూగా ఏంటో అనుకుంటున్నారేమో, హూగా ఇస్ బేసికలీ కిడ్స్ అథ్లీషర్ వేర్ బ్రాండ్. 4 to 16 ఏజ్ గ్రూప్ లో ఉన్న పిల్లలకి వాళ్ళు స్పోర్ట్స్ వేర్ తయారు చేస్తారు. టెన్నిస్, బ్యాడ్మింటన్, యోగా, రన్నింగ్ ఇలాంటి స్పోర్ట్స్ ఆడుతున్న పిల్లలకి వాళ్ళు స్పోర్ట్స్ వేర్ తయారు చేస్తారు. వాళ్ళ వెబ్సైట్, ఆ లింక్స్ అవన్నీ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాం. గో చెక్ దేర్ ప్రొడక్ట్స్ అవుట్. ఐ థింక్ యూ లైక్ దెమ్. సాక్స్ కూడా లాంచ్ చేశారు కొత్తగా. సో ఐ థింక్ you'll be impressed with that. So go check that out and let's move to the next match. మధ్యాహ్నం జరిగిన మ్యాచ్ వాజ్ ఇంట్రెస్టింగ్ గేమ్, హై స్కోరింగ్ థ్రిల్లర్. లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ KKR. విచిత్రంగా ఏంటంటే లాస్ట్ టైం ఈడెన్ గార్డెన్స్ లో మ్యాచ్ జరిగినప్పుడు అక్కడ పిచ్ క్యూరేటర్ ఇచ్చిన పిచ్ ఎలాంటిది, సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ కి వ్యతిరేకంగా ఉన్నది. స్లో వికెట్ ఇచ్చారు, దాంట్లో KKR కన్విన్సింగ్ గా మ్యాచ్ గెలిచేశారు. రైట్, ఇక్కడ ఏం జరిగింది అంటే, అఫ్ కోర్స్ వాళ్ళకి 200 కొట్టారు, సన్ రైజర్స్ హైదరాబాద్ 120 కొట్టారు. బట్ ఇట్ వాస్ నాట్ బ్యాటింగ్ ట్రాక్, అవుట్ అండ్ అవుట్ బ్యాటింగ్ ట్రాక్ కాదు. ఈ మ్యాచ్ కి వచ్చేసరికి మధ్యాహ్నం గేమ్ లో అవుట్ అండ్ అవుట్ ఫ్లాట్ బ్యాటింగ్ ట్రాక్. ఇలాంటి బ్యాటింగ్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ ఎవరు బికాస్ ఆబ్వియస్లీ వాళ్ళ బలం బ్యాటింగ్ కాబట్టి బయటికి వెళ్ళినప్పుడు కూడా ఎవరు ఇవ్వట్లేదు. ఇది వేరే విషయం, వాళ్ళకి ఇంట్లో కూడా బ్యాటింగ్ ట్రాక్స్ దొరకట్లేదు. ఇది ఇస్ అ డిఫరెంట్ కాన్వర్సేషన్ ఆల్ టుగెదర్. బట్ ఈ మ్యాచ్ కి సంబంధించిన వరకు పర్ఫెక్ట్ బ్యాటింగ్ ట్రాక్, ఒక సిమెంట్ వికెట్ ఇచ్చినట్టుగా అనిపించింది. అందుకనే మొదట బ్యాటింగ్ చేస్తూ లక్నో సూపర్ జైంట్స్ 239 పరుగులు స్కోర్ చేశారు. దాంట్లో ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వాజ్ 99 బిట్వీన్ మాక్రమ్ అండ్ మిచ్ మార్ష్. 450 స్కోర్ చేశాడు ఈ సీజన్ ఆఫ్ IPL లో. తర్వాత నికోలస్ పూరన్ వచ్చి ఒక 87 నాట్అవుట్ స్కోర్ చేశాడు. క్విక్ ఫైర్ నాక్ అగైన్ బోల్డ్ 6లు కొట్టాడు. బాటమ్ ఆఫ్ ద బ్యాట్ తగిలినా కూడా అది బౌండరీ క్లియర్స్ వెళ్ళిపోతుంది. మొత్తం అంతా కూడా ఫారెన్ ప్లేయర్స్ స్కోర్ చేసిన రన్సే. మాక్రము, నికోలస్ పూరన్, మిచ్ మార్ష్ వీళ్ళు స్కోర్ చేసిన బలంతో 200 కంటే ఎక్కువ స్కోర్ చేశారు. రిషబ్ పంత్ బ్యాటింగ్ అర్థం కూడా కాలేదు మనిషి. సరే, తన ఫామ్ ఎలాగో లేడనుకోవడం వేరే విషయం. బౌలింగ్ విషయానికి వస్తే KKR బౌలర్స్ చాలా ఇబ్బంది పడ్డారు. స్పిన్నర్స్ కి హెల్ప్ లేదు, ఫాస్ట్ బౌలర్స్ కి హెల్ప్ లేదు. హర్షిత్ రావు 2 వికెట్స్ ఇచ్చినా కూడా హాఫ్ సెంచరీ కన్సీడ్ చేశాడు, 50 కంటే ఎక్కువ రన్స్ ఇచ్చాడు. వైభవ్ రావు కూడా అంత ఇంప్రెసివ్ కాదు. స్పిన్నర్స్ వర్ ఆల్సో కాస్ట్లీ. నథింగ్ టు రియలీ టాక్ అబౌట్ KKR's బౌలింగ్. అండ్ రన్ చేజ్ గురించి మాట్లాడితే కనుక దే గాట్ ఆఫ్ ద బ్రిలియంట్ స్టార్ట్ బికాస్ వాళ్ళు పవర్ ప్లేలో 90 రన్స్ స్కోర్ చేశారు. దే వర్ ఆన్ టార్గెట్. మీరు 239 చేజ్ చేస్తున్నప్పుడు పవర్ ప్లేలో 90 స్కోర్ చేస్తే 690 స్కోర్ చేస్తే గేమ్ ఇస్ యాక్చువల్లీ ఇన్ యువర్ గ్రాస్. కానీ తర్వాత వచ్చింది ప్రాబ్లం బికాస్ అజింక్య రహానే ఉన్నంత వరకు కూడా చాలా బాగా ఆడాడు, అగ్రెసివ్ గా ఆడాడు, హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు, సెకండ్ హాఫ్ సెంచరీ ఇన్ దిస్ సీజన్. అండ్ ఆ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు, ఈజీగా 6 స్కోర్ చేశాడు. అగైన్ మంచి బ్యాటింగ్ ట్రాక్ అని మరోసారి అర్థమైంది వీళ్ళు కూడా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు. కానీ
అజింక్య రహానే అవుట్ అవడం, ఇన్ స్పేస్ ఆఫ్ 23-25 రన్స్ 5 వికెట్స్ కోల్పోయారు. ఒక మిడిల్ ఆర్డర్ కొలాబ్స్ చూసాం. బ్యాటింగ్ ఆర్డర్ షఫల్ చేశారు. రసెల్ కాకుండా రమన్దీప్ని కాస్త ముందు పంపించారు, తన అవుట్ అయిపోవడం. బిష్ణోయ్ బౌలింగ్ లో షార్ట్ ఆడే ప్రయత్నం, తన అవుట్ అయిపోవడం. తర్వాత లాస్ట్ లో రసెల్ రావడం, రింకు ఇంకా లేట్ గా రావడం. రింకు వచ్చేసరికి గేమ్ చేదాటిపోయింది. తను లాస్ట్ లో ఉన్న కొన్ని రన్స్ స్కోర్ చేసిన, బౌండరీ స్కోర్ చేసిన, చూడ్డానికి 4 రన్స్ తేడాతోనే ఓడిపోయారని కనిపించినా కూడా యాక్చువల్ ద గేమ్ వాజ్ డన్ బై ద 18-19th ఓవర్ అన్నట్టుగా అనిపించింది. సో వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ లో కొన్ని మార్పులు చేసుకున్నారు. వెంకటేష్ అయ్యర్ కూడా చిన్న క్యామియో ఆడాడు, బట్ ఇట్ వాస్ నాట్ లైక్ ద ప్రీవియస్ గేమ్ అగైన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్. సో ఓవరాల్ గా అజింక్య రహానే మటుకే చాలా బాగా ఆడినట్టుగా అనిపించింది. నరేన్తో కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్ ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఆ కొలాబ్స్ జరిగిందో 5 wickets ది, దే వర్ డన్. అండ్ దానికి మెయిన్ కారణం ఐ థింక్ ఎల్ఎస్జీ బౌలర్స్ చాలా నీట్ గా బౌలింగ్ చేశారు, అకార్డింగ్ టు ప్లాన్ బౌలింగ్ చేశారు. కాకపోతే కొన్ని వైడ్ చేశారు బాసు. ఫస్ట్ ఓవర్ లోనే వైడ్ వేస్తే ఆకాష్ దీప్ డౌన్ ద లెగ్ సైడ్ దూరంగా వెళ్ళిపోయింది, 5 వైడ్స్. మళ్ళీ ఇంకో వైడ్ వేస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళి డైవ్ చేసి మరి రిషబ్ పంత్ ఆపెడతాను, లేకపోతే ఇంకో 5 వైడ్స్. శార్దుల్ ఠాకూర్ ఒక స్పెల్ లో వచ్చి బౌలింగ్ వేస్తుంటే 5 వైడ్లు వేసి వికెట్ తీసుకున్నాడు. అన్ని వైడ్లు ఎందుకు రా బుజ్జా అని ఒక మీమ్ కూడా వచ్చింది. ఆ మీమ్ ఎక్కడ ఇన్సర్ట్ చేస్తాం, విల్ పుట్ ఇట్ సమ్వేర్ హియర్. బట్ అలాంటి బౌలింగ్ చేశారు. బట్ ఈవెన్చువల్లీ దే కైండ్ ఆఫ్ సమ్హౌ మేనేజ్ టు విన్ ద గేమ్. 4 runs తో గెలిచారు. దాంతో దే ఆర్ ఆన్ ట్రాక్. అట్లీస్ట్ బయటకు వచ్చి కూడా మ్యాచ్ గెలిచారు కాబట్టి దే ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్. సో ఇలా ఆ మ్యాచ్ పూర్తి అయిపోయింది. స్టార్ పర్ఫార్మర్స్ ఇన్ దిస్ గేమ్ ఆబ్వియస్లీ నికోలస్ పూరన్, 87 నాట్ అవుట్. ఐ థింక్ ఆరెంజ్ గా తన దగ్గర ఉన్నట్టుగా ఉంది ఇప్పుడు. మిచ్ మార్ష్ కన్సిస్టెంట్ గా రన్ స్కోర్ చేసిన, విచ్ ఇస్ గ్రేట్ సైన్ ఫర్ లక్నో సూపర్ జైంట్స్. మాత్రం తిరిగి ఫామ్ లోకి రావడం దగ్గర, దట్స్ అ వెరీ బిగ్ పాజిటివ్. రిషబ్ పంత్ బ్యాటింగ్ రాకపోవడం అది అడ్వాంటేజ్ గా మారిందేమో. తనకైతే ఫామ్ లో లేడు. హోప్ఫుల్లీ రాబోయే గేమ్స్ తను బ్యాటింగ్ చేస్తే బాగుంటుంది. ఈ షుడ్ కమ్ బ్యాక్ టు ఫామ్, కొన్ని రన్స్ స్కోర్ చేయాలని కోరుకుందాం. దట్ ఈస్ అబౌట్ ది గేమ్. రివ్యూస్ అయిపోయి, ఇట్స్ టైమ్ ఫర్ ద ప్రివ్యూ. అండ్ నెక్స్ట్ మ్యాచ్ జరగబోతుంది, దట్స్ బిట్వీన్ గుజరాత్ టైటన్స్ అండ్ రాజస్థాన్ రాయల్స్. ఇది అహ్మదాబాద్ లో జరుగుతుంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, సరే ఆ పిచ్ అంటారా, వాళ్ళు ఎలాంటి పిచ్ తయారు చేస్తారో వాళ్ళకి తెలుసు. అట్లీస్ట్ వాళ్ళ క్యూరేటర్స్ కొంచెం వాళ్ళకి హెల్ప్ఫుల్ కండిషన్స్ తయారు చేసి ఇస్తున్నారు. ఎంఐతో అన్న మ్యాచ్ లో స్లో ట్రాక్ ఇచ్చారు కావాలని, అది వాళ్ళకి ఫేవర్ గా మారింది, వాళ్ళు గెలిచారు. సో ఐ థింక్ వాళ్ళ స్ట్రెంత్ ఏదో దానికి తగ్గట్టుగానే, ఆర్ అపోజిషన్ వీక్నెస్ దానికి తగ్గట్టుగా పిచ్ తయారు చేసి ఇస్తారు. దట్ ఈస్ సంథింగ్ టు బి ఎక్స్పెక్టెడ్. మంచి బిగ్ బౌండరీస్, సో ఇట్ విల్ బి అ గుడ్ కాంటెస్ట్. స్పిన్నర్స్ విల్ ఆల్వేస్ బి ఇన్ ప్లే ఇన్ దిస్ గ్రౌండ్. అండ్ మోర్ ఇంపార్టెంట్, ఒక ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్ ఏంటంటే, జాస్ బట్లర్ హు వాస్ పార్ట్ ఆఫ్ రాజస్థాన్ రాయల్స్ ఫర్ 7 years ఇస్ గోయింగ్ టు ప్లే అగైన్స్ దెమ్. దాదాపు 3000 runs స్కోర్ చేశాడు ఫర్ రాజస్థాన్ రాయల్స్. ఒక 5-6 సెంచరీస్ స్కోర్ చేసినట్టుగా ఉన్నాడు ఐపీఎల్ లో. ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇస్ ప్లేయింగ్ అగైన్స్ దెమ్. ఇన్ఫాక్ట్ ఆప్షన్ లో జాస్ బట్లర్ ని వదిలేసుకోవడం వాజ్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ డెసిషన్స్ అని సంజు శాంసన్ ఈ వెంట్ ఆన్ రికార్డ్ టు సే దాట్. సో ఓ మంచి బాండ్ ఉంది వాళ్ళకి ఆఫ్ ద ఫీల్డ్. బట్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు ప్రత్యర్థులుగా ఎదురు పడతారు కాబట్టి విల్ హావ్ టు సీ. జాస్ బట్లర్ మంచి ఫామ్ లో కూడా ఉన్నాడు. కీపింగ్ ఫామ్ అంత గొప్పగా లేదు, బ్యాటింగ్ ఫామ్ బాగుంది. దాంతో ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాడు, బట్ డిఫరెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. అక్కడ ఓపెన్ చేసేవాడు, ఇక్కడ నంబర్ 3 గా ఆడుతున్నాడు. దట్స్ బికాస్ సాయి సుదర్శన్ అండ్ గిల్ వాళ్ళకి మంచి ఓపెనింగ్ కాంబో తయారు చేశారు. సాయి సుదర్శన్ బాగా పర్ఫార్మ్ చేస్తున్నాడు, కన్సిస్టెంట్ గా రన్ స్కోర్ చేస్తున్నాడు. గిల్ ఆల్సో అగేన్స్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు లాస్ట్ దాకా ఉన్నాడు. సో హీస్ ఆల్సో ఇన్ ఫార్మ్, సేమ్ ఇస్ జాస్ బట్లర్. కాకపోతే వీళ్ళకుంటున్న పెద్ద ప్రమాదం ఏంటంటే 70% ఆఫ్ ద రన్స్ ఇప్పటిదాకా వాళ్ళ టీం స్కోర్ చేసింది ఈ టాప్ 3 స్కోర్ చేశారు, గిల్, సుదర్శన్ అండ్ జాస్ బట్లర్. దట్స్ అ ప్రాబ్లం. చూడడానికి ప్రస్తుతానికి మ్యాచ్ గెలుస్తున్నా కూడా ఈ టోర్నమెంట్ ఎలాంటిదంటే అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ యువర్ టాప్ ఆర్డర్ విల్ ఫెయిల్. అప్పుడు ఆ మిడిల్ ఆర్డర్ ఎక్స్పోజ్ అవుతుంది. షర్ఫ్ అండ్ రుతర్ఫర్డ్ ని తెచ్చుకున్నారు వీళ్ళు, బేస్ ప్రైస్ కి ఆప్షన్ లో సొంతం చేసుకున్నారు. అప్పటి వరకు తన నంబర్స్ అంత గొప్పగా లేవు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సీజన్ లో ఇప్పటిదాకా ఇంపాక్ట్ఫుల్ నాక్స్ ఆడాడు. వాషింగ్టన్ మనకు 49 స్కోర్ చేశాడు, కానీ అయినా కూడా వాళ్ళ మిడిల్ ఆర్డర్ ఇస్ అన్టెస్టెడ్. ఎర్లీ 3 wickets తీసుకోగలిగితే రాజస్థాన్ రాయల్స్, ఫర్ దెమ్ దివ్ గాట్ జోఫ్రా ఆర్చర్ హూస్ బ్రీదింగ్ ఫైర్. అదే కనుక జరిగితే గుజరాత్ టైటన్స్ కుడ్ బి అండర్ ప్రెషర్. సో మార్పులు పెద్దగా చేసుకోరు అన్నట్టుగా అనిపిస్తుంది. సాయి కిషోర్ ఫర్ దెమ్ ఇస్ ఇన్ గ్రేట్ ఫార్మ్ యాజ్ ఎ స్పిన్నర్. రషీద్ ఖాన్ ఫామ్ కాస్త ఇబ్బంది కలిగిస్తుంది వాళ్ళకి, బికాస్ తన ఎఫెక్టివ్నెస్ తగ్గిపోయింది. గత 2 seasons గా 11 wickets మాత్రమే తీసుకున్నట్టు ఇప్పటిదాకా. యావరేజ్ 40s లో ఉంది. స్ట్రైక్ రేట్ బాగా ఎక్కువ అయిపోయింది. ఎకానమీ కొంచెం హైగా ఉంది. తనకి ఎవరు వికెట్స్ ఇవ్వట్లేదు. తను వేస్తున్న స్పీడ్ తగ్గింది. ఆఫ్ ద పిచ్ జిప్ తగ్గింది. జిప్ అంటే పడి ఎంత సర్ అని వస్తుంది చూసారా, అది కాస్త తగ్గిందని చెప్పి ఎక్స్పర్ట్స్ అందరూ అంటున్నారు. దానివల్ల తన ఎఫెక్టివ్నెస్ తగ్గిపోయింది అనుకుంటారు. వికెట్స్ రావట్లేదు, జనాలు ఈజీగా ఆడేస్తున్నారు. బట్ 600 T20 వికెట్స్ ఉన్నాయి తనకి. సో వీ షుడ్ నాట్ బి డిస్కౌంటింగ్ ది మ్యాన్ అవుట్. తను ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ హీల్ ఫైండ్ ఎ వే టు గెట్ వికెట్స్ ఇప్పటికి కూడా అని నాకు అనిపిస్తుంది. మేబీ మ్యాచ్ స్టార్ట్ అవుతుందేమో, విల్ హావ్ టు వెయిట్ అండ్ సీ. సో జీటీ విల్ బి సెట్. ఎక్కువ మార్పులు ఏమి చేసుకోరు వాళ్ళు కూడా. వాషింగ్టన్ ఆడించాలా, అర్షద్ ఖాన్ ఆడించాలా, విల్ డిపెండ్ ఆన్ ద పిచ్ అండ్ దిల్ టేక్ కాల్ ఆన్ ద ఈవ్ ఆఫ్ ద మ్యాచ్ ఇస్ వాట్ ఐ థింక్. మరోపక్క రాజస్థాన్ రాయల్స్ వాళ్ళకైతే ఇన్ ఫార్మ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్. ఫస్ట్ మ్యాచ్ లో 76 కన్సిడర్ చేసిన తర్వాత ఇప్పుడు ఎలా అయితే బౌలింగ్ చేస్తున్నాడో ఎక్స్ట్రాడినరీ. ఈస్ బ్యాక్ టు ఆల్మోస్ట్ హిస్ బెస్ట్. 145 km/h కంటే ఎక్కువ వేగంతో కన్సిస్టెంట్ గా బాల్స్ వేస్తున్నాడు. క్రితం మ్యాచ్ లో కూడా పంజాబ్ కింగ్స్ అగేన్స్ గా ఫస్ట్ 2 wickets తీసుకొని ఓపెన్ అప్ ది గేమ్ ఫర్ దెమ్. సో ఆ హై పేస్ వేస్తూ యాక్యురేట్ గా వేసి బాల్ కొంచెం మూవ్ చేస్తే ఎంత పెద్ద బ్యాటర్ కానీ ఇబ్బంది కలిగించవచ్చు. హీ విల్ బీ మై హూగా ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్. ఇందాక రివ్యూలో
ప్లేయర్ ఆఫ్ ది డే చెప్పా. ఇక్కడ మై హూగా ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ ఇస్ గోయింగ్ టు బి జోఫ్రా ఆర్చర్ ఫర్ షూర్ ఈ గేమ్ లో, బికాస్ ఐ వాంట్ బ్యాక్ ఆన్ హిమ్ దట్ తను ఇంకోసారి ఒక ఇంపాక్ట్ఫుల్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తాడని. బ్యాటింగ్ విషయానికి వస్తే ఎలా అయితే గుజరాత్ టైటన్స్ కి టాప్ ఆర్డర్ బాగా పర్ఫార్మ్ చేశారో అలాగే ఇప్పటిదాకా ఆర్ఆర్కి వాళ్ళ మిడిల్ ఆర్డర్ బాగా పర్ఫార్మ్ చేసింది. బీట్ నితీష్ రాణా, బీట్ రియాన్ పరాగ్, బీట్ ధ్రువ్ జురేల్, వీళ్ళు కన్సిస్టెంట్ గా రన్ స్కోర్ చేశారు. జైస్వాల్ మొన్ననే రీసెంట్ మ్యాచ్ లోనే ఫామ్ లోకి రావడం చూసాం. సంజు శాంసన్ ఆ ఇంజరీ నుంచి పూర్తిగా కోలుకొని తిరిగి మళ్ళీ క్యాప్టెన్సీ తీసుకొని కీపింగ్ కూడా చేస్తూ బ్యాటింగ్ కూడా చేయడం స్టార్ట్ చేశాడు. గాట్ అ డీసెంట్ స్టార్ట్ ఇన్ ద ప్రీవియస్ గేమ్ ఆల్సో. సో ఆర్ఆర్ కూడా మంచి సైడ్ లో అనిపిస్తోంది. బౌలింగ్ విషయానికి వస్తే వాళ్ళు 5 బౌలర్స్ మాత్రమే వాడుతున్నారు. వాళ్ళ దగ్గర ఒక జెన్యున్ ఆల్రౌండర్ అయితే మిస్ అవుతున్నాడు. సో ఆ బ్యాలెన్స్ లేదు వాళ్ళ దగ్గర అన్నట్టుగా అనిపిస్తోంది, విచ్ కుడ్ బి అ కాజ్ ఆఫ్ కన్సర్న్. ఏదో ఒక బౌలర్కి ఒక ఆఫ్ డే ఉన్నప్పుడు ఏం చేస్తారు, వాళ్ళతోనే వేయించాలి. దట్ ఇస్ వాట్ హ్యాపెన్ ఇన్ ద ఫస్ట్ గేమ్. అందుకనే ఆర్చర్ 4 ఓవర్స్ 76 ఇచ్చారు. ఇంకొక బౌలర్ ఉన్నా, ఆప్షన్ ఉన్నా వాళ్ళ వైపు వెళ్ళొచ్చు. ఇక్కడ వాళ్ళకి ఆప్షన్ ఉన్నట్లేదు. సాధారణంగా వాళ్ళు 5 బౌలర్స్ తోనే దిగుతారు మ్యాచ్ లోకి, వాళ్ళతో వేస్తారు. ఏమైనా సరే రన్స్ ఇచ్చిన వాళ్ళే, ఇవ్వకపోయిన వాళ్ళే, వికెట్స్ తీసుకున్న వాళ్ళే, తీసుకోకపోయిన వాళ్ళే. ఇదొక ప్రాబ్లం గా మారచ్చు ఆర్ఆర్కి. దట్స్ వన్ ఆఫ్ దేర్ వీక్నెసెస్ వాట్ ఐ థింక్. సో దిస్ ఇస్ హౌ ద మ్యాచ్ ఇస్ బిల్ట్ అప్ బిట్వీన్ జీటీ అండ్ ఆర్ఆర్. సో మీరేమనుకుంటున్నారు, బీట్ అబౌట్ ద రివ్యూస్ ఆర్ ద ప్రివ్యూ? మీ కమెంట్స్ చెప్పండి కింద. యువర్ ప్లేయర్ ఆఫ్ ద డే, ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్, అవన్నీ కూడా చెప్పండి. అండ్ ఏ మ్యాచ్ లో ప్రియాంష్ ఆర్య పర్ఫార్మెన్స్ ఎంత నచ్చింది, యూ కెన్ కమెంట్ అబౌట్ దట్. అలాగే లైక్ ద వీడియో బికాస్ దట్ విల్ సెండ్ దిస్ వీడియో టు న్యూ ఆడియన్స్. అండ్ అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి స్టంప్ టేస్ కి. దట్ విల్ గివ్ us లాట్ ఆఫ్ మోటివేషన్ అండ్ వాలిడేషన్. మరొక మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.